హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1772. ఈరోజు డేట్ 22 ఆగస్ట్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక చిన్న లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ న్యూస్ మీకు రోజు తీసుకొస్తూనే ఉంటాను. ముందైతే ఒక 2 మంచి డీల్స్ చెప్తాను. మీకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఫ్రీగా రాకీస్ ఆల్మోస్ట్ ఫ్రీ ₹1 వస్తున్నాయి. సో చాలా రాఖీలు బుక్ చేసుకోవచ్చు. నేను 31 రాఖీలు బుక్ చేశాను. స్టిల్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీ దగ్గర ఇన్స్టామార్ట్ అవైలబుల్గా ఉంటేనే ఇది వర్కౌట్ అవుద్ది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా హైదరాబాదు లేదంటే ఇన్స్టామార్ట్ అవైలబుల్గా ఉన్న సిటీస్లో ఉంటే వాళ్ళ అడ్రస్కి పెట్టుకోండి. ఇప్పుడు నేను మంచిర్యాలలో ఉంటాను, నా దగ్గర ఇన్స్టామార్ట్ లేదు. బట్ నేను హైదరాబాద్లో మా చెల్లె వాళ్ళ ఇంటికి అడ్రస్కి పెట్టుకున్నాను. 31 రాఖీలు చాలా తక్కువ ప్రైస్లో, అన్ని ₹1 అలాంటి ప్రైస్లోనే ఉన్నాయి. ఇంకా చాలా అవైలబుల్గా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంచి డీల్ ఇది. ఇక రెండోది 65 వాట్ గ్యాన్ ఛార్జర్ ఒకటి ₹699 ఉంది. దీని యావరేజ్ ప్రైజే 1900 ఉంది. సూపర్ డీలు. నన్ను అడిగితే లూట్ డీల్ ఇది. లూట్ చేసుకొని నేను కూడా ఆర్డర్ చేశాను. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి, ఇలాంటి మంచి డీల్స్ చెప్తూనే ఉంటాను. ఇక ఈరోజు ఫస్ట్ న్యూస్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన కొత్త ఈవెంట్ ఒకటి 27వ తారీఖున రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యాన్ ఎడిషన్ రాబోతుంది. సో ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్తోనే వస్తుంది. 2500 ప్రాసెసర్, AMOLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ సేమ్ కెమెరా సెటప్ లాస్ట్ 2-3 జనరేషన్స్ నుంచి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈసారి ప్రైస్ ఎలా పెడతారనేది క్వశ్చన్. ప్రైస్ చాలా హెవీగా కూడా ఉండొచ్చు అండ్ ఈ ఫోన్కి. సో అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ మీకు క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వాళ్ళు డ్యూయల్ ఇలైట్స్ తీసుకురాబోతున్నారు. అంటే ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది 2 వేరియంట్స్ లాగా లాంచ్ అవుద్ది. స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ Gen 6 అలాగే స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ Gen 6 ప్రో అనే మోడల్ కూడా రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ప్రో అనేది ఇప్పుడు వివో X500 అల్ట్రా అలాగే ఒప్పో ఫైండ్ X10 అల్ట్రా అలాగే ఇలాంటి ఫోన్స్లోనే ఉంటుంది. నాకు తెలిసి ఇదే ప్రోని శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్ ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంటుందో నెక్స్ట్ జనరేషన్ దాంట్లో వాడే అవకాశం ఉంటుంది. కొన్ని ఫోన్స్లోనే ఈ ప్రో మోడల్ మనం చూసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ మోడల్స్లో, రెగ్యులర్ ఫ్లాగ్షిప్స్లో ఈ 8 ఇలైట్ Gen 6 ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ 2 ఫ్లాగ్షిప్స్ లాంచ్ చేయబోతున్నారు వెరీ సూన్. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి మీకు రీసెంట్గా నేను ఒక వీడియోలో చెప్పాను అబ్బా, 4G ఫోన్ OnePlus వాళ్ళు కూడా తీసుకురాబోతున్నారు. అది సిచ్యువేషను. 4G ఫోన్స్కి డిమాండ్ పెరుగుతుందని చెప్పి. అండ్ ఈరోజు ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చింది, OnePlus వాళ్ళు 4G ఫోన్ ఒకదాన్ని తీసుకురాబోతున్నారు వెరీ సూన్. నెక్స్ట్ మీకు పోకో నుంచి. పోకో వాళ్ళు ఈరోజు పోకో M8X అనే ఒక మొబైల్ లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్తో ₹19,000 పెట్టారు. ₹19,000 మీకు HD+ డిస్ప్లే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 120Hz రిఫ్రెష్ రేట్తో. అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 7500 mAh బ్యాటరీ, అలాగే 7900 mAh బ్యాటరీ, అలాగే మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో సపోర్ట్ చేస్తుంది. సో నియర్లీ ₹20,000 బడ్జెట్లో దీన్ని పెట్టారు వీళ్ళు. అలాగే పోకో నుంచి ఇంకొక 2 ఫోన్లు కూడా రాబోతున్నాయి వెరీ సూన్. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనం చూడవచ్చు బిఫోర్ సేల్స్. సో పోకో M8 అలాగే పోకో M8 పవర్, ఇవి 2 కూడా రాబోతున్నాయి. సో రెడ్మీ సిరీస్నే వీళ్ళు రీబ్రాండింగ్ చేస్తారు ఆబ్వియస్గా. ఇది రెడ్మీ నోట్ 17 అనమాట. అలాగే రెడ్మీ వాళ్ళు కూడా అవే ఫోన్స్ని మళ్ళీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్లో కూడా లాంచ్ చేయబోతున్నారు. రెడ్మీ నోట్ 12 ప్రో, నోట్ 17 ప్రో, నోట్ 17 ప్రో మ్యాక్స్, ఇవి 2 కూడా సెప్టెంబర్ 15వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి. అంటే సేల్స్కి ఎగ్జాక్ట్గా 1 వీక్ ముందే ఇవి లాంచ్ కాబోతున్నాయి, సేల్లో వీటిని హైలైట్ చేయడం కోసం. నెక్స్ట్ మీకు నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు నథింగ్ OS 5 తీసుకురాబోతున్నారు. ఇది ఆగస్టు 25వ తారీఖున అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటికీ వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో ఇస్తారనమాట. నెక్స్ట్ మీకు వివో నుంచి. వివో వాళ్ళు వివో V80 లైట్ అనే ఒక మొబైల్ తీసుకురాబోతున్నారు. 10,000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఉండబోతుంది. ప్రైసింగ్ కూడా చాలా హెవీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వెరీ సూన్ ఒప్పో ఇలాంటి వాళ్ళు కూడా 10,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ని తీసుకురాబోతున్నారు. అలాగే వివో వాళ్ళు వివో T5 అనే మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు. అది కూడా రాబోతున్నాడు, కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఇందులో ఏది బాగుందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ జఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. అలాగే ఈరోజు నేను మీకు ఒక వీడియో ఎడిటింగ్ యాప్ గురించి కూడా చెప్పాను, ఎక్సలెంట్ యాప్, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి.